Hello, hi, how are you all doing? I'm doing good. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది అంటే మెయిన్లీ పురన్ పూరి చేస్తాము అండ్ పచ్చడి చేస్తాము. సో మేము పచ్చడి ఏం చేయము, పురన్ పూరి చేస్తాము. సో పూజ ఇస్ డన్. ఒక 5 పూరీస్ అవ్వగానే అలా నైవేద్యం పెట్టేసాము దేవునికి. అండ్ సో ప్రాసెస్ చూసేద్దామా మేము ఎలా చేస్తాము, పూరన్ పూరి ప్రాసెస్ చేద్దామా. సో రండి కిచెన్లోకి వెళ్దాము. దెన్ విల్ సీ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ పూరన్ పూరి. Puran Puri. There are many names, but we call it as Puran Puri. So let's start with Puran Puri only. Let's say Puran Puri. And yeah, video lo mummy kuda vastaru. I'm not making this video. This is my Nanama's recipe. The same Nanama's recipe mummy మీ అందరితో షేర్ చేస్తారు. That's a really great thing for me. మీ అందరితో షేర్ చేయడం Nanama's recipe ఒక స్టాండర్డ్ రెసిపీ అని చెప్పొచ్చు. Why? Because the recipe what I'm sharing with you all is Karnataka's recipe అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఓన్లీ ఉగాదికి ఈ ఫెస్టివల్, దిస్ పర్టికులర్ ఫెస్టివల్ కే మనం పురన్ పూరి చేస్తాము. బట్ కర్ణాటక అండ్ మహారాష్ట్రలో అయితే ఎవ్రీ ఫెస్టివల్ కి ఎవ్రీ ఫంక్షన్ ఇంట్లో చేస్తాం కదా. ఇట్స్ లైక్ కామన్, ఇట్స్ లైక్ స్టేపుల్ ఫుడ్ లాగా పూరన్ పూరి కంపల్సరీ ఉంటుంది. సో లెట్స్ సీ. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము, దాని తర్వాత మమ్మీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా? సో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. దిస్ ఈజ్ చనా దాల్ ఆర్ శనగపప్పు అంటాం కదా. ఎస్, దిస్ ఈజ్ మైదా ఫ్లవర్ అండ్ జాగరీ, సాంఫ్, ఇలాచీ అండ్ ఘీ. సో యా, ఆయిల్ కూడా we required. So yeah, we all use these ingredients only. So ugadi ante I mean mango is must kada, raw mango. And yeah, we prepare ante memo brinjal and potato curry compulsory prepare chestamu. And yeah, so she is my mother. She is going to share this recipe with all of us. This is also learning for me also. Beginners, you can just go through this recipe. Amazing taste untundi, that is for sure. Mummy, can you please tell to all my subscribers namaste, hello, hi, whatever you want to. Namaste. So this is 1 kg శనగపప్పు. I am taking a half kg maida flour and 1 kg I am going to take wheat flour. And this is jaggery is 1 kg 250 gram and sonf is 50 gram and cardamom ilaichi వచ్చేసి 25 gram వరకు తీసుకుంటున్నాను. సో లెట్స్ సీ ద ప్రాసెస్. సో శనగపప్పు ఫస్ట్లీ వాష్ చేసుకుందాము. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో వాటర్ వాల్యూమ్ ఎంత అంటే, when we dip this fingers ఇలా dip చేస్తే ఈ మార్క్ వరకు, up to this mark you can take the water. Let's boil it. So let's add turmeric. So yeah, this is enough. ఎక్కువ వేస్తే ఎల్లో కలర్ వస్తుంది, చాలా ఎల్లో కలర్. సో this much is enough. అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఎస్. సో ఆఫ్టర్ యాడింగ్ టర్మరిక్ అండ్ ఆయిల్, లెట్స్ కీప్ ద లిడ్, లెట్ ఇట్ గెట్ బాయిల్. హై ఫ్లేమ్ లో పెట్టాను. సో ఎస్, సో లెట్స్ ఫస్ట్ జాగరికి విల్ మేక్ ఇన్ టు పీసెస్ to add into that dal. కొంచెం బాయిల్ అయిన తర్వాత దాల్ we need to add. సో దానికోసం ఫస్ట్ let's break it. So yeah, it's boiling now. So let's roast sonf ni roast చేద్దాము till it becomes like turn red color turn అయ్యేంత వరకు. దాల్ బాయిల్ అవుతుంది. సో
పప్పు ఉడుకుతుంది, ఇట్స్ బాయిలింగ్. సో cardamom, let's peel and keep ready. So let's see whether it is boiled or not. Then we will strain it. So when it is boiling, whatever the it's coming up, I'm just removing it. Dal paina udkinappudu it comes, no, I'm just removing that one. So let's see whether it is boiled or not. ఇంకొంచెం ఉడకాలి. So let's see whether it is boiled or not. ఇంకొంచెం ఉడకాలి. So let's see now whether it is boiled or not. Yes, it's very hot. It's boiled. So let's strain the water. ఒక కంటైనర్ లో ఇలా స్ట్రెయిన్ చేసుకుందాము. Let's take only dal. సో ఇలా కంప్లీట్లీ వాటర్ స్ట్రెయిన్ చేసేసుకుందాము. లెట్స్ టేక్ ఓన్లీ దాల్ అండ్ దెన్ సీ ద నెక్స్ట్ ప్రాసెస్. సో ఆఫ్టర్ స్ట్రెయినింగ్ ఆల్సో ఇంకొంచెం డ్రై అయినంత వరకు లెట్స్ కీప్ ఇన్ హై ఫ్లేమ్. లెట్స్ సీ ఇట్స్ నాట్ బర్న్, బట్ వి విల్ సీ దట్ వాటర్ ఇంత కూడా లేకుండా కంప్లీట్ డ్రై అయినంత వరకు లెట్స్ ఇంకొంచెం కుక్ చేద్దాము. Then we will add jaggery యాడ్ చేద్దాము. సో jaggery యాడ్ చేసేసి let's mix it properly. Let's mix it properly. So yeah, after adding jaggery, let's mix it properly. So ila low flame lo peddamu and do not keep the lid. So yeah, let's mix it properly. So let's keep it for cooking. Jaggery మొత్తం melt అవుతుంది. Let's keep in low flame lo పెడతాము. So let's grind this soft and cardamom. So let's grind it. So let's mix it once. Jaggery మొత్తం melt అయిపోయింది. సో ఇది డ్రై అయినంత వరకు we have to keep it for cooking. So after the jaggery melted, I kept on high flame. So dry అయ్యేంత వరకు let's keep it for cooking. సో గ్రైండ్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. సో యా, ఇంత కుక్ అయిన తర్వాత after it gets to this consistency, let's add this cardamom and soft powder. మనం గ్రైండ్ చేసి రెడీ పెట్టుకున్నాం కదా. సో యా, let's mix it. So after adding the powder, let's keep it for cooking for some time. So inkoncham dry ayinanta varaki let it get cooked. So ee consistency vachaka let's keep it for getting cool to grind it. So cooling kosam ila pettanu. సో దాల్ అండ్ జాగరీ కుక్ చేసిన తర్వాత యూజువల్లీ మనం అందరం మిక్సీ గ్రైండర్ యూస్ చేస్తాం కదా. ఐ మీన్ టు మేక్ ఇట్ ఇంటూ ఫైన్ పేస్ట్, రైట్? బట్ వీ యూజ్ దిస్ టూల్
సో ఈ టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, యూజువలీ మిక్సీ గ్రైండర్ లో మనం గ్రైండ్ చేస్తే వీ కెన్ సీ దాల్ ఉంటుంది. రోలింగ్ చేసినప్పుడు ఆల్సో అప్పుడు కూడా మనం దాల్ వస్తూ ఉంటుంది. అండ్ ఎస్, సో పూరి ప్రాపర్ గా రాదు. సో వెన్ వి యూజ్ దిస్ టూల్ టు గ్రైండ్, ఒక్క దాల్ కూడా ఉండదు, కంప్లీట్లీ ఫైన్ పేస్ట్ ఉంటుంది. అండ్ వీ కెన్ ఈజీలీ మేక్ పూరీస్. సో దట్స్ వై. అండ్ ఇక్కడ మన తెలంగాణలో ఇది దొరుకుతుందో తెలీదు, బట్ వెన్ యూ ఇది మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో అయితే ఈ టూల్ మనకు దొరుకుతుంది. సో yeah, let's see the process of grinding. So I have started this grinding process. Mixie కాదు, టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. మిక్సీలో అయితే మనం త్వరగా అయిపోతుంది మనకి, బట్ ఇది చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ టైమ్, బట్ పూరి చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఐ మీన్ ఇంత కూడా డిస్టర్బ్ అవ్వదు మనకి, దాల్ రాదు. సో దట్స్ హౌ దిస్ టూల్ హెల్ప్స్. బట్ మాన్యువల్లీ ఇలా వర్క్ చేయాల్సి వస్తుంది దీనికోసం మనం. ఇట్ టేక్స్ టైం, చాలా టైం పడుతుంది. సో లెట్స్ సీ. గ్రైండ్ చేస్తే ఇలా ఉంటుంది, కంప్లీట్లీ ఫైన్ ఉంటుంది. So let's make a dough. Yeah, measurement earlier చూసాం కదా. half kg maida flour and 1 kg wheat flour. So ఒక 2 to 3 spoons oil వేసి let's mix it properly and then make a dough. Consistency we will see what consistency it should be అనేది చూద్దాము ఆఫ్టర్ వి మేక్ అ డో. సో లెట్స్ సీ ద కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీలో డో ఉండాలి. అండ్ ఎస్, దిస్ ఇస్ ద పురన్. లెట్స్ సీ ద ఫిల్లింగ్ ఆఫ్ పురన్ ప్రాసెస్ చూద్దాము, మమ్మీ ఎలా ఫిల్ చేస్తారో. కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు ఫిల్లింగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ దాట్ ఈజీ అనిపిస్తుంది, బట్ ఐ ట్రై. సో పురన్ చూసారు కదా ఎంత సాఫ్ట్ ఉంది. బికాస్ ఆఫ్ దట్ టూల్ మాన్యువల్లీ చేస్తే ఇలా ఎంత సాఫ్ట్ ఉంటుంది, ఎక్కడ టేర్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది పూరి. అండ్ యా, నాకు ఇంత ఇలా రాదు ఫిల్లింగ్. మమ్మీ నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు మమ్మీ? దట్స్ వై యూఆర్ ఏబుల్ టు డూ వెరీ నైస్లీ. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాన్నమ్మ అయితే ఇంకా బాగా చేస్తుండేనా? నాకన్నా బాగా చేస్తాయి. సో అలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసి, పురాణం అంతా స్ప్రెడ్ చేసేసి, దెన్ వీ హ్యావ్ టు రోల్ ఇట్ జెంట్లీ. ఎస్, అలా మెల్లిగా రోల్ చేసేయడం, ఇంకా టేర్ అవ్వకుండా మెల్లిగా. దిస్ టిన్ హెల్ప్స్ అలాట్. టిన్ గురించి చెప్పలేదు కదా, ఈ టిన్ ఉంటేనే చేయగలుగుతామేమో అనిపిస్తుంది. ఇట్ హెల్ప్స్ అలాట్. సో దట్ అగైన్ డ్రాపింగ్ ఆన్ ద ప్యాన్ ఆల్సో ఈజ్ వెరీ ఈజీ, వెరీ హెల్ప్ఫుల్. ఈ టిన్ ఉంటే చాలా ఈజీగా చేసేయగలుగుతాము. సో పేపర్స్ అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ రోలింగ్ ఆల్సో ఇలా మనం రోలింగ్ పిన్ తోనే చేయొచ్చు. అలా మెల్లిగా జెంట్లీ టర్న్ చేసుకుంటూ టిన్ కి చేయాలి. దట్స్ ఇట్. We need to drop on the pan now. Let's see that process also. Let's add little oil on the pan, then gently ఇలా డ్రాప్ చేసేయడమే మెల్లిగా, జెంట్లీ.
దట్స్ ఇట్. సో ఇంత సన్నగా ఉంటుంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ చాలా సన్నగా ఉంది. ఇట్స్ లైక్ పేపర్ ఓన్లీ. లెట్స్ టర్న్ ఇట్. అలా చూసారు కదా, ఇట్స్ లైక్ పేపర్ లా ఉంది. ఆయిల్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి నో నీడ్ ఆఫ్ ఆయిల్ యాడింగ్. సో దాట్స్ ఇట్. రోస్టింగ్ ఈస్ డన్. దట్స్ ఇట్. ఎంత సాఫ్ట్ ఉంది చూసారా, వెరీ సాఫ్ట్. సో ఆదర్శ్ చాలా ఇష్టంగా తింటాడు, శ్రేయ అస్సలు తినదు. సో ప్రాసెస్ చూసారు కదా. సో మీ అందరికీ నచ్చిందా? అండ్ మీరు ఈ ప్రాసెసే ఫాలో అవుతారా? మీరు ఇలా టిన్ యూస్ చేస్తారా? మీరు ఇలా టూల్ యూస్ చేస్తారా? సో మోస్ట్లీ తెలంగాణలో నేను చూశాను మిక్సీ గ్రైండర్సే మోస్ట్లీ యూస్ చేస్తారు. అండ్ యా, ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంకా 1 hour అలా పడుతుంది ఫినిష్ అవ్వడానికి పూరీస్. అండ్ యా, మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.